నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో జరుగుతున్న నుమాయిష్ పార్కింగ్ వసూళ్లపై ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందించారు. కారుకు 150 రూపాయలు, బైక్ కు 60 రూపాయలు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ప్రభుత్వ కాలేజీ గ్రౌండ్ లో డబ్బులు ఎందుకు వసూలు చేస్తున్నారని నిలదీశారు. ఈ ఎగ్జిబిషన్ కారణంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ జామ్ అవుతోందని, ఎవరికీ ఇబ్బందులు లేకుండా నగర శివార్లో ఎగ్జిబిషన్ నిర్వహించాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. మార్కెట్ నుంచి ఏక్ మినార్ మస్జిద్ వరకు, ఏక్ మినార్ మస్జిద్ నుంచి అసెంబ్లీ వరకు ఎన్నో గంటలు రోడ్ మొత్తం జామ్ ఉంటుంది. సరౌండింగ్ మొత్తం న్యూసెన్స్ జరుగుతుంది. నేను గతంలో కూడా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు ఉండే, అప్పుడు కేసీఆర్ గారు, వాళ్ళకి రిక్వెస్ట్ చేసిన, ఈ ఎగ్జిబిషన్ కి సిటీ నుంచి బయట ట్రాన్స్ఫర్ చేయండి. దాదాపు ఒక 100 ఎకరాల భూమిలో ఎగ్జిబిషన్ పెడితే మంచి ఒక సిస్టమేటిక్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇంకా గ్రాండ్ గా ఎగ్జిబిషన్ కార్యక్రమం కూడా అక్కడ పెట్టుకోవచ్చు అని నేను అసెంబ్లీలో కూడా అప్పుడు రైజ్ చేసిన. ఎగ్జిబిషన్ లో ఒక వ్యక్తికి 50 రూపాయలు ఎంట్రీ ఫీజు, కానీ బయట ఒక చిన్న బైక్ పెట్టాలంటే 60 రూపీస్, అదేవిధంగా ఒక కార్ పెట్టాలంటే 150 రూపాయలు. నేను పోలీస్ అధికారులతో తెలుసుకున్నా ఇప్పుడే, అసలు ఏంది ఇది, ఒక గవర్నమెంట్ కాలేజ్ లో ఇట్లాంటి పార్కింగ్ చేస్తున్నారు, అసలు ఏం సంగతి అని అడుగున్నా. ఎందుకంటే చాలా వరకు